ఐమ్ సారీ శ్రీను. హే ఎందుకు? నీకు నాలాంటి అమ్మాయిని చూపిస్తానని చెప్పాను. నేనే అది నేను ఆ గొడవలో పడి. శ్రేయ, ఇది ఉండాలి, నాకు లేదు. ఇట్స్ ఓకే. బాయ్ శ్రీను. అమ్మా, సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నేనే రేపు లండన్ వస్తున్నాను కదా. నా కోడలు చూడడానికి వచ్చాను రా. కోడలా? అదేవరే? శ్రేయ. వాట్? కమ్ అగైన్. ఎవరిని ఫూల్ చేస్తున్నావురా? మామ్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. వాట్? ఎక్కడో లండన్ లో ఉన్న నాకు అర్థమైంది, ఇక్కడే ఉన్న నీకు అర్థం కాలేదా? శ్రేయ ఇస్ ఇన్ లవ్ విత్ యూ రా. శ్రేయ నిన్ను ప్రేమిస్తోంది. నన్నా? శ్రేయ తనే ఇన్ని ప్రాబ్లమ్స్ తో ఇక్కడ దాకా ఉంది తెలుసా? తనే నీ మీద ప్రేమలో ఇక్కడ దాకా ఉంది తెలుసా? ఏంటి నీకు చెప్పిందా? రే, నేను నీకు తల్లి కాకముందు ఆడపిల్లనరా. నేను అర్థం చేసుకోగలను. స్టూపిడ్. తను నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నా కొడుకు ఎంత స్టూపిడ్ అని శ్రేయకి తెలియదు కదరా. మామ్, నువ్వు అన్నావు కదా, లండన్ లో లాగే ఇక్కడ అమ్మాయిలు మినీస్ వేసుకుంటున్నారు, ఏమంత పెద్ద తేడా లేదని, అక్కడ ఇక్కడ ఒకేలా ఉందని. బట్ ఐ టెల్ యూ, దేర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇండియన్ అమ్మాయిల్లో డ్రెస్సింగ్ మారిందేమో కానీ మనసులు మారలేదురా. ఇంకా ఆ సిగ్గు, భయం, మగాళ్లే ముందు ప్రపోజ్ చేయాలనే చిన్న ఆశ, అవన్నీ టోటల్గా ఏం మారలేదు. బట్ అఫ్ కోర్స్ కొంతమంది అమ్మాయిలు చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. బట్ శ్రేయ అలా కాదు. షీఈ్ నాట్ లైక్ దాట్. అయినా తన చేతులతో చెప్పింది కదరా. వాట్? నీకోసం ఉప్మా చేసింది, నిన్నెంత ఏడ్పించింది, ఇలాగైనా నువ్వు ప్రపోజ్ చేయవా అని నీకోసం అమ్మాయిని హంటింగ్ కూడా చేసింది. అయినా నీకు అర్థం కాలేదు కదరా. అవును, ఆ రోజు నీ పక్కన కూర్చుని ఫోన్లో నాతో ఆంటీ శ్రీను పక్క ప్లేస్ నాదే కదా అని ఎవరో అమ్మాయిని బెదిరించి పంపించిందా లేదా? వాట్ డస్ దట్ మీన్? లవ్ కాదా? మై గాడ్, మై షిట్, వాట్ ఎ ఫూల్ ఐ హావ్ బీన్ మామ్. చాలా అలీగా అర్థమైందిరా నీకు. Oh mom, please. శాస్త్రి, ఎక్కడుందయ్యా అమ్మాయి? వస్తుంది, మీరు కాసేపు కూర్చోండి. ఆంటీ, 3:30 అయిపోయింది. శ్రేయ ఏదే? ఆంటీ, శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడు. సార్, శాస్త్రి గారు నేనే. శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడండి. అమ్మా అమ్మా, మన శ్రేయమ్మ టీవీలో వస్తోంది. పిచ్చి పట్టింది అమ్మాయికి. చెన్నై ఆడిషన్ ఎంతో ఇంపార్టెంట్. దానికి తెలీదా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా ఉంది. మీరు కాసేపు మాట్లాడుకోండి. నాకు శ్రేయ కన్నా మీ టెన్షన్ ఎక్కువగా ఉంది. మీకు దండం పెట్టాలని మాట్లాడకండి. మాట్లాడకుండా ఉండను. ఎంత మంచి భవిష్యత్తు దాని. మనం ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి తిన్నగా చెన్నైకి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా మాట్లాడుకుని వస్తు. మీరు ఆవేశపడకండి, మీరు ఊరుకొని చెప్తాను. ఒకప్పుడు నాకు జరిగింది మళ్ళీ శ్రేయకు జరగకూడదు. అమ్మాయి చెన్నై వెళ్ళి తీరాల్సింది అంతే.
భయమేస్తుందా? శ్రీకృష్ణ నా క్యాండిడేట్, నీకు నో ఛాన్స్. నన్ను వదిలిపెడితే ఏమవుతుందో నువ్వు తెలుసుకోవాలి. అందుకే నీకు ఎంట్రీ ఇచ్చాను. కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009 లో శ్రీకృష్ణ మన ఫైనలిస్ట్. తన చివరి పాట చాలా బాగా పాడాడు. హాయ్ శ్రేయ. ఏ శ్రీను, లండన్ వెళ్ళలేదా? పోస్ట్ పోన్ చేశాను, 2 days తర్వాత వెళ్తున్నా. శ్రేయ కూడా ఇప్పటి వరకు చాలా బాగా పాడింది. ఇది చాలా ప్రెషర్ సిచ్యువేషన్. మనందరి ఎక్స్పెక్టేషన్స్ ను శ్రేయ ఎలా రీచ్ అవుతుందో చూడాలంటే ఇప్పుడు తన పాడబోయే లాస్ట్ సాంగ్ ద్వారా చూద్దాం. సో లెట్స్ ఇన్వైట్ శ్రేయ టు ద డయాస్. భయం వేస్తుంది శ్రీను. ఇంతవరకు వచ్చాను కానీ ఇప్పుడు టెన్షన్గా ఉంది. నేను తప్పకుండా గెలవాలి శ్రీను. తప్పకుండా గెలుస్తావు. నీ పేరు అనౌన్స్ చేశారు. గో. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి ఇక్కడే వెళ్ళి ఉండు. యు గో Please. ఓకే. Yeah. Fantastic job you have done, my boy. Advanced congratulations. First prize నీకే, 10 లక్షలు నీకే. Don't worry, Shukla is here. మర్చిపోయావా? Come on Shreya, you can rock baby. అందరికీ నమస్కారం. ఈ కాంపిటీషన్కి రావడానికి కారణం కేవలం డబ్బు. నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ కావాలి. గెలుస్తాననే నమ్మకం కొంతసేపటి క్రితం వరకు ఉంది. కానీ ఓడిపోతే భయం వేస్తుంది. ఈ స్టేజ్ పైకి వస్తూ మిమ్మల్ని అందరిని చూసి ఒక చిన్న ఆశ కలిగింది. ప్రార్థనలో దీవెనలో ఉన్న శక్తి గురించి చాలా విన్నాను, చదివాను. అందుకే ఇక్కడున్న మిమ్మల్ని, టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను. మీ లైఫ్ నుంచి ఒక అరక్షణం నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి అడగండి ప్లీజ్. ఎందుకంటే నేను ఒక లైఫ్ని కాపాడాలి, ఒక ప్రాణం నిలబెట్టాలి. నా గురుగారు, నాకు సంగీతం నేర్పించిన టీచర్, ఆయనకి థ్రోట్ క్యాన్సర్. 4 రోజుల ముందే తెలిసింది ఆయనే నా నాన్నని. పిల్లలే సర్వం అనుకుని ఎన్నో త్యాగాలు చేస్తూ తమ పిల్లల్ని పెంచుతున్న ప్రతి తల్లి తండ్రులకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పల్లవించని నా ప్రథమ కీర్తనం ఒక మాతృ ప్రేమకి ఓంకారముగా, ప్రణమిల్లి పాడని నా హృదయ స్పందనం ఒక తండ్రి కలలకే సాకారముగా. గురువే నా తండ్రిగా మారి కన్న గురుతు చూపిస్తుంటే, జాలి లేని ఆ విధి రాతే తననే బలి పెడుతూ ఉంది. ఆ మృత్యువు రాతి గుండెని నా గానం కరిగిస్తుందా? చెదిరిన మము గూటికి చేర్చి తన ప్రాణం నిలబెడుతుందా? రే రే సరి రే సరి గగరి రి సద సద పగ పద పగరి రి గగ గరి గరి గ పగ గరి గ పగరి సద.
పార్టిసిపెంట్స్ తో పాటు ఆడియన్స్ తో పాటు నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇక విన్నర్ ఎవరో తెలుసుకుందాం. ఓకే, స్టాప్. Anyhow, let's invite Krishna and his parents and also Shreya and her parents. Any guesses? సప్త స్వరాలతోటి తెలుగు సినిమాని దేశమంతా చాటిన సంగీత ప్రపంచ నేటిమేటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. సో లెట్స్ ఇన్వైట్ కోటి గారు టు అనౌన్స్ ద విన్నర్ ఆఫ్ కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరంతా ఎంత టెన్షన్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నారో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తెలుస్తోంది. ఎక్కువసేపు నాచకుండా డైరెక్ట్గా రిజల్ట్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, టెన్షన్తో కవర్ ఉడికిపోతుంది. ప్రతి కాంపిటీషన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. శ్రేయ పాట పాడే ముందు మాట్లాడింది. ప్రేక్షకుల్ని ఎమోషనల్గా తన వైపు తిప్పుకోవాలని ట్రై చేసినట్టుగా జడ్జెస్ ఫీల్ అయ్యారు. సో ద ఫైనల్ విన్నర్ ఈస్ శ్రీకృష్ణ. రా కృష్ణ. సో ఈ రోజు కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009 లో విన్నర్ శ్రీకృష్ణ. సో కంగ్రాచులేషన్స్ శ్రీకృష్ణ అండ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు హిమ్. ఓకే, కోటి గారు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. సార్ చెప్పండి సార్. నేను చెన్నైలో బాగా బిజీగా ఉన్న రోజుల్లో నా దగ్గర ఒక చిన్న కుర్రోడు కీబోర్డ్ వాయించేవాడు. తన పేరు దిలీప్. అంటే నేను మనసులో ఏమనుకున్నానో 100% నాకు అవుట్పుట్ ఇచ్చేవాడు తను. ఆ దిలీప్ ఎవరో కాదు, మొన్న ఆస్కార్స్, ఒక్క ఆస్కార్ కాదు 2 ఆస్కార్స్ సంపాదించుకున్న నా ఏఆర్ రెహమాన్. శ్రేయ, ఇప్పుడే రెహమాన్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడే టీవీలో నీ ప్రోగ్రాం చూశారంట. ఆయన నెక్స్ట్ ఫిలింలో నీతో పాడిస్తున్నారట. శ్రేయ, మరి రెహమాన్ గారికి నాకు ఒక పాట పాడి పెడతాం. శ్రీను, శ్రేయ ఇక్కడేం చేస్తున్నావు? వెళ్తున్నావా? నా సౌండ్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్. థ్యాంక్స్ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. రెహమాన్, విన్నాను. కంగ్రాట్స్. అక్కడ అమ్మా నాన్న. ఐ నో, దే వెయిటింగ్ ఫర్ యూ. గో గో. సారీ. సారీ ఫర్ వాట్? దేనికి? నేను నీకు నాలాంటి అమ్మాయిని చూపిస్తానన్నాను. శ్రేయ వెళ్ళు, గో. మీ అమ్మా నాన్న వెయిట్ చేస్తున్నారు. గో. ఓకే, వెళ్ళు. శ్రీను, నేను నీకు సరిపోతానా? శ్రేయ యాక్చువల్లీ నువ్వు నాకు కావాలి శ్రీను.
శ్రేయ శ్రేయ